తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలకు సిట్ నోటీసులు అందుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హరీష్ కేటీఆర్లను విచారించింది సిట్ బృందం. ఇప్పుడు కల్లన్ని మాజీ ఎంపీ సంతోష్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన సంతోష్ రావు కేసీఆర్ను కలవాలంటే ముందు సంతోష్ను కలవాలి అనే ప్రచారం ఉండేది. ఇక సంతోష్ అనుమతి లేనిది సీఎంఓ నుంచి ఫైల్స్ కదిలేవి కావంటూ రాజకీయాల్లో వినికిడి ఉంది. షాడో సీఎంగా సంతోష్ పనిచేశారని నాటి ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్లోనూ సంతోష్ హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంతోష్పై విమర్శలు చేస్తూ ఉన్నారు కవిత. ఫోన్ ట్యాపింగ్ మాస్టర్ మైండ్ సంతోష్ అంటూ కవిత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక సంతోషే అందరి ఫోన్లు ట్యాప్ చేశాడంటూ కూడా కవిత విమర్శలు చేశారు. ఇక మరొక వైపు సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వరుసగా కూడా బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తూ ఉంది. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ల విచారణ ముగిసింది. ఇక దీని తర్వాత సంతోష్ రావుకి విచారణ ఉంది అని చెప్పి కూడా వార్తలు వెళ్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఇప్పుడు నెక్స్ట్ సిట్ విచారణలో ఎవరు లైన్ లో ఉన్నారు, ఏంటి డీటెయిల్స్? రేణుశ్రీ, రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఈ కేసు మొత్తంగా కూడా ఇక చివరి దశకు చేరింది అనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సిట్ విచారణ మరింత వేగవంతంగా అందుంది. ఇందులో ఇప్పటి వరకు ఒక స్థాయి అధికారులతో పాటుగా ఎమ్మెల్యే, గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొంతమంది నేతలకి పరిమితమైనటువంటి ఈ విచారణ పరంపర ప్రస్తుతం హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ వరకు కూడా చేరుకుంది. నెక్స్ట్ అందరూ కూడా ఇటు సీఎం కేసీఆర్, గతంలో పనిచేసిన సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ తదుపరి విచారణకు రాబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి తెలంగాణ రాజకీయ వర్గాల్లో. అయితే అంతకన్నా ముందుగా షాడో సీఎం గా గతంలో వివరించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంతోష్ రావు, జోగినపల్లి సంతోష్ రావు, ఈయన గతంలో ఇటు బీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఉన్నప్పటికీ కూడా చాలా మందికి మాత్రం కేసీఆర్ కు అన్ని వ్యవహారాలు చూసుకునేటువంటి అత్యంత అంతరంగికుడిగా సంతోష్ రావుకు పేరుంది. ఎందుకంటే గతంలో ఆయన సీఎం గా ఉన్న సందర్భంలో సంతోష్ రావు నేతృత్వంలోనే ప్రతి వ్యవహారం కూడా ఇటు తెలంగాణ సీఎం లో జరిగేది. ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కావచ్చు, అలాగే ప్రగతి భవన్, ఏదైతే కేసీఆర్ అధికార నివాసం ఉందో ప్రగతి భవన్, ఇక్కడికి ఎవరు రావాలన్నా సీఎం కేసీఆర్ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయనను మీట్ కావాలంటే ఖచ్చితంగా సంతోష్ రావు అపాయింట్మెంట్ ముందుగా ఉండాలి. సంతోష్ రావు పిలిస్తేనే కేసీఆర్ కి కలిసే అవకాశం ఏ అధికారికి కానీ, లాస్ట్ కి ఏ మంత్రికి కానీ. ఒకానొక దశలో కవిత ఆరోపించినట్టుగా కవిత, కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ని కలవాలన్నా కూడా ఖచ్చితంగా సంతోష్ రావు అనుమతి ఉండాలి అనేటువంటి ఒక ప్రచారం అయితే గతంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్యాపింగ్ వ్యవహారం పైన ఖచ్చితంగా సంతోష్ రావు ప్రమేయం ఉంటుంది. సంతోష్ రావుకు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలక విషయాలన్నీ కూడా సంతోష్ రావు సెంట్రిక్ గా ఉంటాయనేటువంటి అభిప్రాయానికి ఇటు సిట్ వర్గాలు వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ఏదైతే ఈ జనవరి 26 హాలిడే తర్వాత ఆయనను ఒక్కరోజు వ్యవధిలోనే నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తారు అనేటువంటి ప్రచారం అయితే ప్రస్తుతం ఊపందుకుంది. రైట్. ఇక దీని తర్వాత కూడా సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు మరికొంతమందిని విచారించనున్నారు, మరికొంతమందికి నోటీసులు వెళ్ళనున్నాయి, కేసీఆర్కి కూడా నోటీసులు వెళ్తాయి అని చెప్పి కూడా ఒక సమాచారం అందుతూ ఉంది. ఈ ప్రచారం అవుతున్నటువంటి వార్తల గురించిన డీటెయిల్స్ ఏంటి క్రాంతి? రేణు, నిజానికి ఏదైతే ఈ ట్యాపింగ్ వ్యవహారం 2 సంవత్సరాల క్రితమే వెలుగులోకి వచ్చింది, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇటు అధికారంలో అంటే అప్పుడు అధికారంలో పోలీసులు విభాగంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన అధికారులందరి విచారణ ప్రస్తుతానికి ముగిసిపోయింది. అయితే ఇదే పరంపరలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అతి ప్రధానంగా ఇటు నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను విచారణకు పిలిచారు. అలాగే అప్పుడు రాజకీయంగా బీఆర్ఎస్ కు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇలాంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ప్రస్తుతం వీళ్ళంతా కూడా బీజేపీలో ఎంపీగా ఉన్నారు. గతంలో కూడా వీళ్ళు అప్పట్లో ఎంపీలుగా ఉన్నారు.
ఇదే సందర్భంలో వారిని కూడా విచారణకు పిలవడం అయిపోయింది. ఈ క్రమంలో ఇటు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా అధికారంలో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో కేసీఆర్ తర్వాత నెంబర్ 2, 3గా వ్యవహరించినటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు. వీరి విచారణ అయిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా నెక్స్ట్ కేసీఆర్, ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తంగా కూడా ఇటు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నప్పటికీ వీళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కోటరీలో పనిచేస్తుంది, సీఎంఓలో భాగంగా ముందుకు సాగుతుంది. ఇది కేవలం ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏ కీలక సమాచారమైనా నేరుగా ముఖ్యమంత్రికి మాత్రమే చెప్పే అధికారాలు ఉంటాయి. అయితే ఆ గతంలో సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కి అన్ని తానే వ్యవహరించినటువంటి జోగినపల్లి సంతోష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరికీ ఈ ఇందుకు ట్యాపింగ్ సంబంధించినటువంటి అత్యంత కీలకమైన అంశాలు, రహస్యాలు అన్ని కూడా వీరిద్దరికి మాత్రమే తెలిసి ఉంటాయి అనేటువంటి ఒక అభిప్రాయానికైతే సిట్ వర్గాలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు జోగినపల్లి సంతోష్ రావుకు మొదట విచారించి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కూడా గతంలో రాధాకిషన్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, కొంతమంది ప్రణీత్ రావు కావచ్చు, అలాగే కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పటి వరకు హరీష్ రావు, కేటీఆర్ విచారణ జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే హరీష్ రావు, కేటీఆర్ ఇచ్చిన సమాచారం మేరకు, గతంలో ఇతరులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వీటన్నిటిని బేరీజు వేసుకుని వీటన్నిటిని ముందు పెట్టే ఖచ్చితంగా ఇటు సంతోష్ రావును, కేసీఆర్ ను విచారించే అవకాశం ఉంటుంది. రైట్, స్టే విత్ us క్రాంతి. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలకు సిట్ నోటీసులు ఇస్తుంది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ విచారణ ముగిసింది. ఇప్పుడు కళ్ళని కూడా మాజీ ఎంపీ సంతోష్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పారు సంతోష్ రావు అంటూ కూడా ఆయన మీద ఎక్కువగా కూడా కథనాలు కూడా వెలువడ్డాయి. కేసీఆర్ను కలవాలంటే సంతోష్ రావునే ముందర కలవాలి, సంతోష్ రావు అనుమతిస్తేనే సీఎంఓ నుంచి ఫైల్స్ కదిలేది అంటూ కూడా రాజకీయాల్లో వినికిడి ఉంది. ఇక ఈ వ్యవహారంలో కూడా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా సంతోష్ హస్తం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది. ఈయన కూడా ఒక కీలక పాత్ర పోషించారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఏదైతే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరిని విచారించారో వీటి ఆధారంగా సంతోష్ రావును విచారించనున్నారు అన్న వార్త చక్కర్లు కొడుతుంది. ఆ తర్వాత సంతోష్ రావును విచారించిన తర్వాత మొత్తం కూడా మరికొంతమంది నేతలు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా మరికొంతమంది నేతలనైతే విచారించే ఆలోచనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది.